మనం అందరం ఇండియా జీడిపి పెరుగుతుంది, జీడిపి గ్రోత్ స్లో అవుతుంది అని వింటూ ఉంటాం కదా. బట్ మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా అసలు ఈ జీడిపి అంటే ఏంటి అని? సో ఇప్పుడు తెలుసుకుందాం చాలా ఈజీగా. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇది ఒక దేశంలో ఒక సంవత్సరంలో ప్రోడక్ట్స్ చేసిన టోటల్ గూడ్స్ మరియు సర్వీస్ వాల్యూ. సింపుల్ గా చెప్పాలంటే ఒక కంట్రీకి వచ్చిన టోటల్ ఇన్కమ్. అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎలా అంటే ఇండియాలో ఫార్మర్స్ రైస్ పండించినప్పుడు కానీ, ఫ్యాక్టరీస్లో ఫోన్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు, కంపెనీస్లో కొత్త సాఫ్ట్వేర్స్ తీసినప్పుడు, టీచర్స్ టీచింగ్ చేసినప్పుడు, డాక్టర్స్ సర్వీస్ ఇచ్చినప్పుడు, ఇవన్నీ క్రియేట్ చేసినప్పుడు అవన్నీ కలిపి టోటల్ వాల్యూ ఎంత అవుతుంది అన్నదే మన జీడిపి. మరీ సింపుల్ గా తెలుసుకోవాలంటే మనం మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఇన్కమ్ అంతా యాడ్ చేస్తాం కదా, అప్పుడు టోటల్ ఇన్కమ్ ఒకటి తెలుస్తుంది. అలాగే కంట్రీలో అందరు జనాల ఇన్కమ్, అన్ని బిజినెస్లు సంపాదించిన ఇన్కమ్ కలిపితే అదే మన దేశపు జీడిపి. అంటే మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఇన్కమ్ అంతా కలిపితే మన ఇంటి జీడిపి. మన దేశంలో ప్రతి ఒక్కరి సంపాదన కలిపి, ప్రతి ఒక్క బిజినెస్ సంపాదన కలిపితే అది మన దేశపు జీడిపి. ఇప్పుడు జీడిపి పెరిగితే దేశంలో గ్రోత్ ఉన్నట్టు, జాబ్స్ కొత్తగా క్రియేట్ అవుతున్నట్టు, ఇండస్ట్రీస్ డెవలప్ అవుతున్నట్టు, లైఫ్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది అని. అంటే జీడిపి తగ్గితే ఎకానమీ స్లో అవుతుంది అని. సేమ్ మన ఇంట్లో కూడా అంతే కదా, మన సాలరీస్ పెరిగితే మనం కొంచెం ఇంప్రూవ్ అయ్యాము, బెటర్మెంట్ వచ్చింది అని. అలాగే దేశంలో కూడా జీడిపి పెరిగితే జాబ్స్ ఎక్కువ క్రియేట్ అయ్యాయి, లైఫ్ ఇంప్రూవ్ అయ్యింది అని ఒక సింబల్. సో సింపుల్ గా చెప్పాలి అంటే జీడిపి అంటే దేశంకి శాలరీ లాంటిది. జీడిపి పెరిగితే మనందరం బాగున్నాము అని అర్థం.